మొన్న ఒకడు అంటాడు, బైబిల్లోనట లోతు కుమార్తెల కథ ఉంది, తండ్రితో పాపం చేసి పిల్లల్ని అన్నారు. అలాంటి బైబిల్ను మీరు ఎందుకు నమ్ముతున్నారు? వాడి దగ్గర లేవు. దానికి మించిన ఘనమైన కథలు, గొప్ప గొప్ప కథలు ఉన్నాయి. కానీ మన సంస్కారం అది చెప్పం మనం. యేసుక్రీస్తు మన కొరకు యజ్ఞమై చనిపోయి లేచాడనే విషయం చెప్తాం తప్ప వేరే మత గ్రంథాల వాళ్ళలో ఉన్నటువంటి లోపాలెత్తి చెప్పడం అనేది మన పద్ధతి కాదు, మనకు అవసరం లేదు. అలా విమర్శించాలి అనుకుంటే విమర్శకు తగినటువంటి విషయాలు అన్ని మత గ్రంథాల్లో ఉంటాయి. వాటి సంగతి మనం మాట్లాడలేదే, మనం యేసును గూర్చి మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు ఏదో ఒక చరిత్ర చెప్పుకుంటూ వచ్చి ఒక చరిత్రలో ఒక ఘట్టంలో ఒకడెవడో తప్పు చేశాడని చెప్పినంత మాత్రాన దేవుడు అలా చేయమని చెప్పాడా? తండ్రి కూతుళ్ళు అక్రమ సంబంధం పెట్టుకోమని చెప్పాడా? చెప్పుకుంటే అది మంచిదని చెప్పాడా? అలాంటి సంబంధాలు పెట్టుకుంటే మంచిదన్నాడా? మెచ్చుకున్నాడా? ఒక తప్పు జరిగిందని చెప్పాడు, అది తప్పనే ఖండించాడు. అంత మాత్రాన ఈ బైబిల్ను బోధించినందుకు తలకాయలు పగలు కొడతారా? మరైతే అంతకన్నా ఘోరమైన కథలు ఉన్నటువంటి నిన్నేం చేయాలి మరి? క్రైస్తవ సమాజము నిష్కారణమైనటువంటి ద్వేషాన్ని ఎదుర్కొంటుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా ద్వేషిస్తున్నారు అంటే, డాక్టర్ స్వామి గారిని కొడుతున్న పరిస్థితిలో మీరు ఆ వీడియో చూడండి. ఏంటి బైబిల్ పంచుతున్నావు? అసలు నీకేమైనా ఐడియా ఉందా? అసలు యేసు ఎప్పుడు పుట్టాడో తెలుసా? నిన్న మొన్నటి వాడు. మన దగ్గర మతం ఎన్ని కోట్ల సంవత్సరాలు తెలుసా? నీకు ఐడియా ఉందా అంటున్నాడు. ఆ వాయిస్ విన్నారా మీరు? ఆ వీడియో ఎంతమంది చూశారు? చేయొద్దండి. ఈ మాట అన్నాడు, విన్నారా? అసలు నీకు ఐడియా ఉందా? ఎన్ని సంవత్సరాల కిందది నీ మతం? క్రైస్తవ మతం ఎప్పటిది? యేసు ఎప్పటివాడు? నిన్న మొన్నటి వాడు అన్నాడు కదా. అంటే ఈ బడుద్ధాయిలకు నేర్పించేది ఏమిటంటే, మన దగ్గర ఏమో చాలా కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్నది, యేసు మతం నిన్న మొన్న వచ్చింది కనుక వీళ్ళను ద్వేషించాలి. అవును, మరి సరే నిన్న మొన్న వచ్చింది అనుకోండి, దానికి సమాధానం చెప్తాను నేను. వాడు చెప్పిందంతా తప్పు. కానీ ఒకవేళ నిన్న మొన్న వచ్చిన దేవుణ్ణి నేను నమ్మాను అనుకోండి, అయితే తలమగలు కొడతారా? అదేనా అంబేద్కర్ గారు చెప్పింది రాజ్యాంగంలో? కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్న మతమును నమ్మిన వాడిని మాత్రమే బతకనివ్వండి, తక్కువ సంవత్సరాల చరిత్ర ఉన్న మతం నమ్మినోని తలకాయలు పగలగొట్టాడు అని చెప్పారు అంబేద్కర్ గారు. ఏమి నమ్మారు? రాజ్యాంగం ఏం తెలుసుకున్నారు? ఏ దేశంలో బతుకుతున్నారు? అడివా నాగరిక సమాజమా? ఇట్లాంటి దౌర్భాగ్యులను శిక్షించకుండా అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? యాక్షన్ తీసుకోకుండా క్రైస్తవ ప్రముఖులు ఏం చేస్తున్నారు? డబ్బు మూటల మీద కూర్చొని దేవుడు దీవించాడని చంకలు గుద్దుకుంటే సరిపోయిందా? అవును, నిన్న మొన్నటిది మతం అని మమ్మల్ని కొడతారు మీరు. మాకన్నా 600 ఏళ్ళు అయ్యాక వచ్చింది ఇస్లాం. దమ్ముంటే మీరు అసలు మొగోళ్ళు అయితే వాళ్ళ మీదకి వండి చూస్తాడు, కైమా కొడతాడు అల్లాకే నాంపే అని. అంటే మేము మంచోళ్ళమైంది మీకు అలుసైందన్నమాట. క్రైస్తవులు శాంతి కాముకులు అనేది వాడికి అలుసైపోయింది, కొమ్ములు వచ్చేసినాయి. ఒకడు మేమే కనుక తిరగబడితే అప్పుడేం జరుగుతుంది? నేను చెబుతున్నాను, ఒక 500-600 మంది 1000 మంది సభ కూర్చున్నారు. ఈ సభ జడగొట్టడానికి 1000 మంది మతోన్మాదులైతే రారు కదా. భారతదేశంలో భరతమాత కన్న బిడ్డల్లో అంత దౌర్భాగ్యులు ఎక్కువ మంది లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. మన మతమే ఉండాలి, ఇంకో మతం ఉండొద్దు అనుకునే దుర్మార్గులు, నికృష్టులు, నీచులు, దుష్టులు, దౌర్భాగ్యులు
మానసిక కుష్ఠరోగులు ఎక్కువ మంది లేరు. భరతమాత చాలామంది మంచోళ్ళనే కన్నది. ఇట్లాంటి నికృష్టులు కొంతమంది పుట్టారు. కాబట్టి 1000 మంది ఉన్న సభను జరగొట్టడానికి 10 మంది వస్తారు, 50 మంది వస్తారు, అంతకన్నా రాలేరు. ఆ 50 మందిని చూసి 1000 మంది పారిపోవడం ఏంటి? యేసుక్రీస్తు నామంలో నీవు భుజంగములను తేళ్లను అణగదొక్కెదవని చెప్పిన వచనాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ 50 మందిని వేసి 1000 మంది తొక్కితే ఏం జరుగుతుంది? దోసకాయ పచ్చడి అయిపోడు. తొక్కాలి. నేను చెబుతున్నాను, మతోన్మాదులు వచ్చి దాడి చేసినప్పుడు పారిపోవద్దు. శత్రువును ప్రేమించమని యేసయ్య చెప్పాడు. ఎలా ప్రేమించాలి? నువ్వు పారిపోవడం ప్రేమ అవుతుందా? వాడు వచ్చినప్పుడు బ్రదర్ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి వాడిని గట్టిగా కావలించుకోవాలా. గిలగిల కొట్టుకున్నా వదలకుండా పక్కటవుకలు విరిగిపోయేటట్టు గట్టిగా కావలించుకోవాలి. 2-3 కలిసి ఒకరిని కావలించుకోవాలి. ఒకడెళ్ళి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాలి. రెడ్ హ్యాండెడ్గా దొరుకుతారు. వాడు వచ్చి కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వెళ్తారు మనోళ్ళు. ఎవడో ఏమో చూద్దాం లేసారు అంటారు. వీడే వాడిని గుర్తుపట్టడానికి 4 తన్ని మరీ తీసుకెళ్ళాలి పోలీస్ స్టేషన్కు. కొంచెం మార్కులు అక్కడక్కడ పెట్టాలి వాడికి, ఐడెంటిఫికేషన్ మార్క్స్. మేము అదే చేస్తామండి. మర్యాదగా వాడు వింటే సువార్త చెప్తాం. మేము సువార్త చెప్పే సభల మీదికి దుండగులు రారు. వస్తే రంజిత్ ఓఫీర్ గారు బోధకుడు కాదు, సైనికుడు అవుతాడు. నాకు గూండాలు అక్కర్లేదు, నేనే చాలు. వాళ్ళకు డబ్బులు ఇచ్చి తాను మందు దాగించి తెచ్చుకుంటారు. మాకు అవన్నీ అక్కర్లే. అటాక్ అని నేను ఆజ్ఞ జారీ చేస్తే 1000 మంది సింహాల్లాగా దూకుతారు. మర్యాదగా వినండి, ఇష్టమైతే నమ్మండి, లేకపోతే వదిలేసేయండి. కొట్టడం ఏంటి? నేను చెబుతున్నాను, యేసు ప్రభువు వారు నిన్న మొన్న పుట్టాడు. అంతకన్నా ముందే ఈ దేవతలు ఉన్నారు, అవతారములున్నవి, గ్రంథములున్నవి అనే సంగతి మాకు తెలుసు. అసలు నీకు ఐడియా ఉందా అంటాడు. అసలు ఆడెవడో వాడిని పట్టుకొని కొంచెం లొకేట్ చేయండి, వానికి అసలు ఐడియా ఉండేటట్టు నేను చేస్తాను. యేసు ప్రభువు వారు 2000 సంవత్సరాల కిందట అవతరించాడు. అయినా సరే ఈయన ఆది మధ్యాంతరహితుడైన దేవుడు. యేసుక్రీస్తు అవతారానికంటే ముందు కొన్ని మతాలు ఉన్నాయి. జొరాస్ట్రియనిజం ఉంది, హైందవం ఉంది, బౌద్ధ మతం ఉంది, జైన మతం ఉంది, గ్రీసు దేశస్థుల మతం ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత యేసు ప్రభువు వారు వచ్చారు. యేసు ప్రభువు వారి అవతారం తర్వాత వచ్చిన ఏకైక మతము ఇస్లాం. ఇన్ని మతముల తర్వాత యేసు అవతరించాడు. అయినను అన్ని మతములలో ఉన్న ప్రజలకందరికీ యేసే రక్షకుడని మేము నమ్మడానికి కారణం ఏమిటంటే దానికి ఒక లాజిక్ ఉంది, ఒక లాజికల్ రీజన్ ఉంది. అందరికన్నా ముందు ఎవరు ఉంటే వాళ్ళే దేవుడు, అందరికన్నా తర్వాత ఎవరు వస్తే ఆయన్ని మనం నమ్మొద్దు అనే మూర్ఖమైన సిద్ధాంతం ఎవడు నేర్పించాడో వీళ్లకు. సరే, ఒకవేళ ఆ లాజిక్లోకే మనం వెళదాం. యేసుక్రీస్తు ప్రభువు వారు 2000 ఏళ్ల కిందటి వాడు అని మీరు చెబుతున్నారు, ఎందుకంటే చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మరి నీవు నమ్మిన దేవుళ్ళు ఎన్ని ఏళ్ల కిందటి వాళ్ళో ఖచ్చితమైనటువంటి ఏజు, వయసు, డేటు నిర్ణయం చేసి దానికి ఆధారాలు ఏమిటో తీసుకుని రా, అప్పుడు చూద్దాం.
ఫలానా దేవుడు ఇన్ని కోట్ల సంవత్సరాలు నువ్వు చెప్తున్నావు, ఆధారం ఏది? సైంటిఫిక్ నిరూపణ ఏది? అక్కర్లేదా? గుప్తరాజుల కాలము నాటి నాణెములు, మగధ రాజుల కాలము నాటి అవశేషాలు, కాకతీయుల కాలము నాటి అవశేషాలు, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అవశేషాలు ఇదిగో అని చెబుతున్నారు. కోట్ల సంవత్సరాల నాటి రథచక్రాలు, రూపాయి నాణ్యాలు పట్టుకురా. ఆర్కియలాజికల్ ప్రూఫ్ నువ్వు తీసుకురాలేనప్పుడు కనీసం 2000 8000 కనీసం ఒక ఆధారమైన ఉంది ఇక్కడ. నీకు అటువంటిది కూడా ఏడిచిందేం లేదు కదా, నువ్వెందుకు కొడతావు మమ్మల్ని? క్రైస్తవ సమాజం ఒక్కటిగా నిలబడడానికి ఇది సరైన సమయం. నేను చెబుతున్నాను, ఇప్పుడు నిద్రపోవద్దు. చరిత్ర మనల్ని క్షమించదు, క్రీస్తు మనల్ని క్షమించడు, పరలోకమే మనల్ని క్షమించదు. మనం ఒకటి కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసా? క్రైస్తవ సమాజం మనం ఊహించలేనంత వేగంగా వ్యాపిస్తూ ఉంది, వర్ధిల్లుతుంది, విస్తరిస్తుంది, అభివృద్ధి చెందుతోంది. ఈనాడు దేశ జనాభాలో 2% క్రైస్తవులు కాదు, కనీసం 30% అయిపోయారు. కనీసం నేను చెబుతున్నాను, యేసు ప్రభువును ప్రార్థన చేసేవారు, నమ్మేవాళ్ళు దేశంలో 30 కోట్ల మంది ఉన్నారండి. అది నీకు నాకు తెలియకపోవచ్చు, ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వానికి తెలుసు. అందుకే నీవు యేసు ప్రభు బిడ్డనని చెప్పుకుంటే నీకు రాయితీలు ఇవ్వము, కన్సెషన్లు, నీకు రిజర్వేషన్లు ఉండవని చెప్పి బెదిరిస్తున్నారు. చాలా పెద్ద ప్రభుత్వ అధికారులు నాకు చెప్పారు. క్రైస్తవ మతాన్ని స్వీకరించినా సరే దళితులకు వాళ్ళ హక్కులు ఉండాలి అని పోరాడుతున్నారు. అది న్యాయమేనని ప్రభుత్వానికి తెలుసు, అయినా సరే ప్రభుత్వం ఒప్పుకోదు. జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారి కమిషన్ను వేశారు. ఆ కమిషన్ నివేదికలు కూడా చెప్పాడు, మతం మార్చుకున్నా సరే సామాజికంగా వారి స్టేటస్ మారలేదు గనక మతం మార్చిన కులం మారదు. కులం సామాజికం, మతమేమో ఆధ్యాత్మికం. మతం పర్సనల్. ఒకటే కులంలో వేరే వేరే మతాలు నమ్మిన వాళ్ళు ఉండొచ్చు. కులం అనేది సామాజిక ఇష్యూ. దళితులు యేసును నమ్మగానే బ్రాహ్మణేం పిలిచి పిల్లనివ్వలేదు, చుట్టరికం చేయలేదు, ఇంకా ఊరు బయటే పెట్టారు. అంటరాని వాళ్ళు అంటున్నారు. యేసుదేవుని నమ్మినారనే నెపంతో వాళ్లకు రాయితీలు ఇవ్వకపోవడం న్యాయం కాదు అని జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్, నివేదిక వచ్చిన తర్వాత దాన్ని తుంగలో దొక్కారు, బుట్ట దాఖలు చేశారు. సోనియా మేడం పరిపాలనప్పుడు యూపీఏ చైర్పర్సన్గా జరుగుతూ ఉంది, మన్మోహన్ సింగ్ గారి హయాం. అప్పుడు ఒక సీనియర్ బ్యూరోక్రాట్ నాకేం చెప్పాడు తెలుసా? రంజిత్ గారు, మీరు బాగానే మాట్లాడుతున్నారు కానీ ఈ లాజిక్ అంతా ప్రభుత్వ పెద్దలకు తెలియదు అనుకుంటున్నారా మీరు? అందరికీ తెలుసు, అయినా సరే మీ పోరాటం ఎప్పటికీ వాళ్ళు అంగీకరించరు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తును నమ్మినా సరే మీ రాయితీలు మీకు ఇస్తాం దళితులారా అని ప్రకటించిన తర్వాత 48 గంటల లోపుగా 30 కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి మేము యేసుక్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటారట. భారతదేశంలో 30% of the population, one third of the population already believe in Christ, according to the intelligence reports. ఈ 30 కోట్ల మంది ఒక దగ్గర పోగుపడి మాకు న్యాయం కావాలని అడిగారు అనుకో, 10 కోట్ల మంది, 1 కోటి మంది అడిగారు అనుకోండి, ప్రభుత్వం తప్పకుండా దిగొస్తుంది, మనకు న్యాయం చేస్తుంది, మనకి ఇంకేమక్కర్లేదు.